హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ సిట్నెట్ మీడియా. మీ జీకే రాజు. గత కొన్ని వారాలుగా కొన్ని రోజులుగా జోగి ఫ్యామిలీలో జరుగుతున్న ఇష్యూని మీరు చూస్తున్నారు. ఫ్యామిలీ గొడవ కొన్ని యూట్యూబ్ ఛానల్ అన్నింటిలో వచ్చి సోషల్ మీడియాలోను మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కూడా అన్ని ఛానల్లో ప్రసారమైంది. మన దాని వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పడం గురించి మనకు అనవసరం, కానీ ఫ్యామిలీలో అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ దాని గురించి కాదు. కానీ కర్మ రిటర్న్స్ సెంటర్ ఇదేనండి. జోగి రమేష్ కర్మ రిటర్న్స్ అనేది వైసీపీ నాయకులు ఫస్ట్ వచ్చింది జోగి రమేష్కి వచ్చిందండి. ఒక పార్టీ ప్రధాన కార్యాలయం మీద దండయాత్రకు వెళ్ళి ధ్వంసం చేయడం కానీ, మా దొంగ మద్యం తయారు చేయడం కానీ, కల్తీ మద్యం తయారు చేసి దాన్ని మరి కూటమి ప్రభుత్వం రుద్దడం కానీ రకరకాలు చేశాడు జోగి రమేష్. ఉండడం అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియనివాడు ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు బాగా పబ్లిసిటీ చేయడంటే మనోడు బాగా పవన్ కళ్యాణ్ గారు విజయవాడ మీటింగ్ పెట్టినప్పుడు మన జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకుని, ఒక ముఖ్యమంత్రిని పక్కన పెట్టుకుని ఇష్టం వచ్చిన పిచ్చి కుక్క ఒక పార్టీ అధ్యక్షుడిని, ఒక ప్రముఖ హీరోకి తమ్ముడు, అలాంటి అంత గౌరవప్రదమైన ఉన్నవాడిని ఇష్టం వచ్చినట్టు పిచ్చి కుక్క నాన్న అడ్డమైన బూతులు తిట్టాడు. ఇప్పుడు ఎవడ పిచ్చి కుక్క జోగి రమేష్? ఎవడ గజ్జి కుక్క? ఎవడ తోకలేని కుక్క? ఎవడ మోగని గంట కుక్క? గంట మోగని గంటలు ఎట్టుకుని గంటలు తగిలించుకుని నువ్వు గంటలు మోగించుకోవడం మానేసి ఎవడ పిచ్చి కుక్క అంటావు? కర్మ రిటర్న్స్ అంటే ఇదే. మళ్ళీ ఇలాంటివి చేయకు. నీకు త్వరలో ఇంకా ఉందా, నీకు ఇప్పుడే అయిపోలేదు. నీ ఫ్యామిలీ విషయం గురించి అని కాదు, కానీ ఫ్యామిలీ అయితే కోడలు చాలా బాగా చేసింది నీకు. ఇంట్లోనే చేశారు బాగా, నీకు బయట దాకా అవసరం లేదు, చాలా బాగా చేశారు నీకు. అప్పుడు నువ్వు పిచ్చుకోకున్నప్పుడే జనసైకిల్ దొరుకుంటే కనుక నేను అక్కడే తొక్కి నానబెట్టి తీసేదురు. నీకు అధికారంలో ఉన్నావు కాబట్టి అప్పుడు ఏదైనా వాగావు, పోలీసులు అన్నదండలతో ఇష్టం వచ్చినట్టు తిరిగావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు, నోటికి ఎంత వస్తే మాట్లాడావు. కర్మ రిటర్న్ అంటారు కదా, తొందరగా ఫస్ట్ వచ్చింది కర్మ రిటర్న్ ఎవరికంటే మన జోగి రమేష్ గారు. ఇలాంటి విషయాల్లో, ఫ్యామిలీ విషయాల్లో రిస్కులు చేసి రాజకీయాలు చేసేవాళ్ళు అయితే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మొన్న నేను వారం క్రితం మొత్తం ఫ్యామిలీని జైలు వేసేయాలి, రాజమండ్రిలో కానీ చల్లపల్లిలో కానీ. అలాంటి ఫ్యామిలీ విషయాల్లో జోక్యం చేసుకుని రాజకీయాలు తెలిసిన నాయకులు కాదు వాళ్ళు. ఇప్పటికైనా గుర్తించి గ్రహించి నీతి నిజాయితీగా మర్యాదగా చేయి, గౌరవంగా మాట్లాడు. నీతి నిజాయితీగా రాజకీయాలు చేస్తే గౌరవప్రదంగా ఉంటుంది. పబ్లిక్లో ఉండేవాళ్ళు, రాజకీయాల్లో ఉండేవాళ్ళు, ప్రజాప్రతినిధులు ఉండేవాళ్ళు ఎంత నిజాయితీగా నీతిగా మాట్లాడాలి, ఎంత నోరు జాతర మాట్లాడాలి గ్రహించు. అల్లచిల్లరగా తిరిగేవాళ్ళగా నువ్వు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు చేసి నీ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు కోసం, నీకు మంత్రి పదవి కోసం, అది ఇంకేమన్నా కాండాట్ల కోసం నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడి నోటుకు వచ్చినట్టు చేసి ఎవరో ప్రజలు సహించరు కూడాను. అర్థమైందా? ఇలాంటి విషయాలు మళ్ళీ మాట్లాడడం కోరుకుంటున్నాను. ఎందుకంటే నీ ఇంట్లో ఫ్యామిలీ కూడా చక్కబెట్టుకు సరిపోతుంది. నువ్వు మా రాష్ట్రానికి అవసరం, ఆంధ్రప్రదేశ్ నుంచి నీ సేవలు అవసరం వద్దు. నీ మోహన్ గంటలే మోగించుకుని నువ్వు తిరిగి అవసరం. నువ్వు విజయవాడలో నాట్లోను నువ్వు చాలా శుభ్రంగా నీ ఫ్యామిలీని చక్కదిద్దుకుని నువ్వు శుభ్రంగా బతుకు సరిపోతుంది. నీ సేవలు మాకు సమాప్తం, ముగించి నీ సాయి నువ్వు సాను అయినా. దేవుడు కర్మ రిటర్న్స్ ప్రతిఫలం దొరికిందా? ఫలానా ప్రతిఫలం అంటగా దొరికింది కదా నీకు, ప్రతిఫలంతో అనుభవించి సరిపోతుంది నీకు. ఇంతకంటే చీపు చిల్లర పబ్లిసిటీకి నీకు అవసరం వద్దు. నీకు చాలా బాగా పబ్లిసిటీ అయింది యూట్యూబ్ ఏం ప్లే చేయకూడదు కానీ, నేను ప్లే చేసి తెచ్చుకోలేదు కానీ, ఒక ఫ్యామిలీలు కూడా గురించి మనం ప్లే చేయకూడదు కానీ, ఆడవాళ్ళు ఎలా ఉంటారు కాబట్టి ఇంతకంటే చీపు చిల్లరగా ఇంకోటి ఉండదు నీకు. చాలా బాగా అనిపించింది, ఇంకా అనిపిస్తావు చెప్తున్నాను నేను. ఎలాంటి రాజకీయాలు చేయకు, హుందాగా చెయ్యి. నీ వైసీపీ పార్టీలో కూడా హుందాగా రాజకీయాలు చేసే చాలా ఉన్నారు. ఇలాంటి చిల్లరగా మాట్లాడే చిల్లర అసలు నువ్వు ఒకడు తోసిపొడి నానిగాడు, పుట్టక నానిగాడు, గుడ్డు ఆడు కూడా ఎక్కువ మంది గుడ్డు మంత్రి కూడా ఒకడు కొంతమంది ఉన్నారు, 4-5 నాయకులు. మీరు చాలా వరస్ట్ క్యాండిడేట్లు అనమాట. మీరు రాజకీయాల్లో అసలు ఉండవలసిన కాదు, మిమ్మల్ని రాజకీయాల నుంచి బహిష్కరించాలి. అలాంటి మనుషుల్లో నువ్వు ఫస్ట్ ఉంటావు. జోగి రమేష్ నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టావు, నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టావు, అందరినీ తిట్టావు, ఇష్టం వచ్చేట్టు మాట్లాడావు, నారా లోకేష్ని తిట్టావు. అసలు ఏం మాట్లాడుతున్నావు? పచ్చి బూతులు. ఎందుకంటే రోడ్డు మేలు పారా పొలుగు పనికి కూడా చక్కగా మాట్లాడుకుంటావు. నువ్వు అంత హీనంగా మాట్లాడి కర్మ రిటర్న్స్ అంటే ప్రతిఫలం ఫస్ట్ వచ్చేసింది నీకు. అది ఇదే. నువ్వు ఇంతకంటే మానసిక శోభ నీకు అవసరం వద్దు. ఇదే అనుభవించి సరిపోతుంది. నీ ఇంట్లో కొడుకు గంట లేదని కోడలే చెప్పింది, మోగన గంట తెచ్చి నా మెడలో వేసారని చెప్తుంది. అంతకంటే ఇంకా అంత సిగ్గు శర్వనోడు అయితే ఇంకా తలదించుకుని ఇంకా బయటకు పబ్లిక్గా పెట్టడం, మరి ప్రెస్ మీట్లు పెట్టేది ఆంధ్రప్రభలో నేను ఛానల్ చూశాను. నేను ఏదో మాట్లాడుతాను, ఎవరిని వదలని, ఎవరిని వదిలేదేంటి? నువ్వు చేసిన పాపాలన్నీ చేసి ఇంకా నువ్వు వదిలేదేంటి ఎవరిని? దేవుడు నిన్నే వదలలేదు. దేవుడు నువ్వెవరిని వదిలేదేంటి? ఇంకా దేవుడు నిన్నే వదలాడు. కర్మ ఏమన్నా రిటర్న్ చేయించాడు నీకు. ఇంకా దీనికి అనుభవించి సరిపోదు. నువ్వు అనుభవించి బుద్ధి తెచ్చుకొని, జ్ఞానం తెచ్చుకొని మంచిగా బతికి మంచిగా ఉంటావని, ప్రజల్లోకి మమేకమై ఉంటావని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి పిచ్చి చేష్టలు, పిచ్చి మాటలు వాడడం వల్ల ప్రతిఫలాలు ఎలాగే ఉంటాయని ఇదే ఉదాహరణ. మీ వైసీపీ నాయకులు అందరిలోకి, పార్టీ నాయకుల్లోకి. వైసీపీ పార్టీ ఏ పార్టీలో అయినా ఇలా పిచ్చి మాటలు మాడి, పిచ్చి నాటకాలు చేసి ఇష్టం వచ్చినట్టు తుల్లడం, గౌరవప్రదమైన మాటలు మాట్లాడకుండా తుంచడం, అలాంటి పనులు చేస్తే కనుక ఇలాంటి ప్రతిఫలాలు అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతిఫలం ఇంకోటి అవసరం వద్దు అనుకుంటున్నాను. మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా, ఇలాంటి మాటలు రాకుండా నోరు అదుపులో పెట్టి మాట్లాడతామని కోరుకుంటున్నాను.